తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారిని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పరామర్శించారు. గాయపడ్డవారు కోలుకున్నారని, వెంకన్న స్వామి దర్శనం చేయించమని అడుగుతున్నారని తెలిపారు. వీధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల కొండపై రావటానికి ఎలాంటి టోకెన్లు అవసరం లేదని భానుప్రకాష్ తెలిపారు. భక్తులందరికీ క్షమాపణ కోరుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి ఈ దురదృష్టకర సంఘటన చాలా బాధ వేసింది. భక్తులకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాం. టీటీడీ అంటేనే ఒక నమ్మకం. దాదాపు 91 కౌంటర్లు ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనం కోసం మేము పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో బైరాయపట్టడి కానీ, శ్రీనివాసం కానీ, జీవకోన కానీ, శ్రీదేవి కాంప్లెక్స్ కానీ, విష్ణు నివాసంలో అక్కడి నుండి కొందరు అధికారుల వైఫల్య కారణంగా సంఘటన జరిగింది. లోపల హాస్పిటల్లో 30 మంది అడ్మిషన్లో ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కోలుకున్నారు. కాబట్టి వారి కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు, మిగతా టీం అన్నీ వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఎటువంటి లోటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు నిన్నే ఆదేశించడం జరిగింది. మా మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా